Dear viewers, good evening to all of you. Today I would like to touch vocabulary improvement with different parts of speech of a word, part 9. Today I am taking creditable. Earlier we happened to deal with credible. క్రెడిబుల్ క్రియేటబుల్ రెండు పదాలు ఉన్నాయి. వాటిని పెరోనిమ్స్ అంటారు. పెరోనిమ్స్ అంటే చూడటానికి ఒకటిగానే ఉంటాయి కానీ మీనింగ్ వేరేగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ యూసేజ్లు డిఫరెంట్ అట్లా. హిస్టారికల్ ఇవి కూడా చూడటానికి ఒకటిగానే ఉన్నాయి కానీ మీనింగ్ వేరే ఉంటాయి అనమాట. పెరోనిమ్స్ తర్వాత చూస్తాం, చెప్తున్నా ఉదాహరణ అనమాట. అట్లా రెస్పెక్టఫుల్ అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ క్రెడిటబుల్ తీసుకున్నా, ఇది యాడ్జెక్టివ్. శ్లాఘనీయమైన, మెచ్చుకోదగిన అని అంటే ప్రైజ్ వర్తి, అడ్మిరబుల్, లాడబుల్, కమెండబుల్, మెరిటోరియస్, రెస్పెక్టబుల్ ఇవి అన్నమాట. శ్లాఘనీయమైన, మెచ్చుకోవటం. హీ మేడ్ ఏ క్రెడిటబుల్. హీ మేడ్ ఏ క్రెడిటబుల్ ఎఫర్ట్. శ్లాఘనీయమైన ప్రయత్నం చేసి. క్రెడిటబ్లీ యాడ్వర్బ్. హీ కంప్లీటెడ్ దిస్ టాస్క్ క్రెడిటబ్లీ డెస్పైట్ షార్టేజ్ ఆఫ్ టైం. ఇది యాడ్వర్బ్. అట్లే నౌన్ ఫామ్ క్రెడిటబిలిటీ, దానికి చాలా ఉన్నాయి. కమెండబిలిటీ అని, ఎక్సలెన్స్ అని అట్లా పదాలు వాడుకోవచ్చు. అలా నౌన్ ఫామ్లో వాడాలనుకుంటే ద క్రెడిటబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ బియాండ్ డౌట్ అంటాడు. అంటే నౌన్గా వాడుకోవాలంటే ఇలా వాడాలి. తర్వాత కామన్ కలొకేషన్స్, ఏ పదాలతో కలిసి జనరల్గా వస్తుంది. క్రెడిటబుల్ అచీవ్మెంట్, క్రెడిటబుల్ ఎఫర్ట్, క్రెడిటబుల్ జాబ్, క్రెడిటబుల్ డొనేషన్, కంట్రిబ్యూషన్, క్రెడిటబుల్ అటెంప్ట్, ఇలా మనం వాడుకోవచ్చు అనమాట. ఒక యాడ్జెక్టివ్ని తీసుకొని చెప్పాను అనమాట నేను. యాంటోనిమ్స్ ఆఫ్ క్రెడిటబుల్, వ్యతిరేక పదాలు. ఎన్ని 5 సినానిమ్స్ ఇవి యాంటోనిమ్స్. డిస్క్రెడిటబుల్, అది మెచ్చుకోవటం, ఇది అవమానకరమైన అని వస్తుంది. షేమ్ఫుల్, డిజానరబుల్, డిస్గ్రేస్ఫుల్, అన్వర్తి, ఇగ్నామినియస్, ఇలా యాంటోనిమ్స్ చూస్తాం. క్రెడిబుల్ అండ్ క్రియేటబుల్. క్రెడిబుల్ అంటే రిలయబుల్, క్రియేటబుల్ అంటే చెప్పాను కదా ప్రైజ్ వర్తి, మెచ్చుకోదగిన. ఇక్కడ క్రియేటబిలిటీ అనేది కొంచెం తక్కువగా వాడతారా అంటున్నాడు. నౌన్ ఫామ్ కావాలి కాబట్టి చేశాను. దానికి ఎక్కువగా కమెండబిలిటీ అట్టాడు పదాలు వాడుకుంటున్నారు. దాని స్థానంలో వాడటంలో రాంగ్ ఏం కాదు, దానికి తక్కువ వాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.